మాదాపూర్లోని శ్రీ చైతన్య విద్యా సంస్థల సెంట్రల్ కిచెన్ లైసెన్స్ను తెలంగాణ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ రద్దు చేసింది. శుక్రవారం ఈ కిచెన్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేశారు. ఈ కిచెన్ నుంచే గ్రేటర్ హైదరాబాద్లోని శ్రీ చైతన్య కాలేజీలకు, హాస్టళ్లకు ఫుడ్ సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అక్కడ వండే భోజనాన్ని హాస్టల్లోని వేలాది మంది విద్యార్థులకు రోజు పెడుతున్నారు. అయితే వేలాది మంది విద్యార్థులకు తయారు చేస్తున్న ఆ కిచెన్ శుభ్రంగా లేకపోవడంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఫైర్ అయ్యారు. కిచెన్లో పాడైపోయిన ఆహార పదార్థాలు నిల్వ ఉన్నట్లు గుర్తించారు. సుమారు 125 కిలోల ఎక్స్పైర్డ్ ఆహార పదార్థాలను అధికారులు సీజ్ చేశారు. బియ్యం, కూరగాయలు, పప్పు దినుసులను కూడా అపరిశుభ్రత వాతావరణంలో స్టోర్ చేసినట్లు గుర్తించారు. ఇక వంటగది, స్టోర్ రూమ్ లో బొద్దింకలు, ఎలుకలు తిరుగుతున్నట్లు కూడా అధికారులు పసిగట్టారు. కిచెన్ ను సీజ్ చేయడంతో పాటు ఫుడ్ లైసెన్స్ ను రద్దు చేయాలని పై అధికారులకు నివేదిక ఇచ్చారు. ఈ మేరకు అధికారులు మాదాపూర్లోని చైతన్య విద్యా సంస్థల సెంట్రల్ కిచెన్ లైసెన్స్ ను రద్దు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. వంటగదిలో ఆహార తయారీని తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలను జారీ చేశారు. ఉత్తర్వులు ఉల్లంఘించి వంట చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉండగా చైతన్య విద్యా సంస్థలపై పేరెంట్స్ ఫైర్ అవుతున్నారు. లక్షల ఫీజులు కట్టించుకుని కూడా అటువంటి ఫుడ్స్ పెడితే మా పిల్లల ఆరోగ్యం ఏం కావాలంటూ ప్రశ్నించారు. అసలు ఈ ఇంటర్ కాలేజెస్లో అన్ని ఎందుకు ఇలా జరుగుతున్నాయో ఎవరికీ అర్థం కావట్లేదు. ఇలానే ఇంటర్ కాలేజెస్లో ఇష్యూలు రిపీట్ అవుతూ ఉంటే కాలేజీల యాజమాన్యం ఖచ్చితంగా పేరెంట్స్ ద్వారా కానీ, స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ ద్వారా కానీ తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు. ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.